మేడారం జాతరకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వీఐపీలు వస్తున్నారు. గతంలో పనిచేసినటువంటి మేడారం జాతర అభివృద్ధి కోసం అలాగే పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు గారు ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇక జాతర ఏర్పాట్ల సందర్భంగా కూడా అందరూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క ఏర్పాట్ల మీద కూడా వారు ఏం చెప్తారు ఒకసారి వారితో మాట్లాడదాం. పుట్టమధు గారితో నమస్తే సార్. ఎట్లా ఉంది సార్ మీ జాతర ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? జాతరను వదులుతలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, దేన్ని వదులుతలేరు. ఓ మాజీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా వస్తే మాకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. అంటే కనీసం మర్యాద లేనటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొల్పింది. మేడారం జాతరను గొప్పగా మరి అందరినీ గౌరవించుకునేటువంటి జాతర, ఎవరి ప్రయారిటీ వాళ్ళకు ఉండాల్సిన జాతర. సో దాని మీద మరి వాళ్ళు ఏ విధంగా నడిపిస్తా ఉన్నారో అర్థమైతలేదు. పెద్ద రష్ కూడా కనబడతలేదు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే వీళ్ళు చేయాల్సిన పనులు చేయలేకపోవడం వలన పెద్ద జాతర సందర్శకులు కూడా తగ్గినట్టుగా నేను భావిస్తున్నా. చెప్పింది ఎక్కువ, చేసింది తక్కువ. మరి సీతక్క అయితే చాలా గొప్పలు చెప్పుకోవడానికే సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నది. సౌకర్యాలలో మాత్రం ఎక్కడ కూడా ఆమె చెప్పినంత రీతిలో కనబడలేదని నేను అనుకుంటున్నా. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఏదిని కూడా వదలకుండా అన్నిటికీ కూడా కాంగ్రెస్ కండవాలు వేసి నడిపిస్తున్నట్టుగా నేను భావిస్తున్నా. ఇది ఒక రకంగా ఇది మంచిది కాదు. ఖచ్చితంగా దేవుని దగ్గర అన్ని సౌకర్యాలు చేసి సామాన్య ప్రజానీకం ఎంతో భక్తి శ్రద్ధలతో సంవత్సరం కాలం పాటు సమ్మక్క సారక్కకు మొక్కులు తీర్చుకోవాలనే భావనతో వస్తారు కనుక సౌకర్యాలను కల్పించి ఇంకా గొప్పగా ఈ జాతర యొక్క ఔన్నత్యాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నట్టుగా నేను భావిస్తాను. సార్, ఇప్పటి వరకు ప్రోటోకాల్ ప్రకారం కూడా అందరికీ అంటే ప్రతిపక్షాలకి అందరి విపక్షాలకి అందరికీ కూడా ఆహ్వానాలు పలికాము. జాతరను కూడా అందరూ సమన్వయంతో అభివృద్ధి చేయాలని చెప్పి మంత్రి సీతక్క గారు చెప్తున్నారు. మరి మీరు ఇంతసేపు కూడా వెయిట్ చేస్తున్నారు, మరి ఎందుకు ఇంత వెయిట్ చేయాల్సి వస్తుంది? మీరు ప్రతిపక్షం అంటే వాళ్ళకి కనబడేది ఒక బీజేపీ పార్టీ కనబడుతుంది. వాళ్ళకి ఇస్తారు కావచ్చు గౌరవం, కానీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వరు. ఆహ్వానం ఇచ్చి అవమానించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారికి వాళ్ళు ఆహ్వానిస్తూ వస్తారు, రేపు పొద్దున తిడతారు వాళ్ళు. అట్లనే అందరినీ కూడా పైనుంచి కింది వరకు కూడా మరి బీఆర్ఎస్ పార్టీని చిత్రహింసలు పెట్టడు. బీజేపీ వాళ్ళను దగ్గరగా చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వంతో లాలూచి ఉంది కనుక, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తూ ఉన్నాయి కనుక వాళ్ళకి ఇచ్చిన గౌరవం ఇక్కడ ఇతర ఏ పార్టీలకు కూడా ఇవ్వరని నేను భావిస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు వస్తున్నారు, మీరు చూస్తున్నారు, జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ వసతులు పెరిగాయి, 250 కోట్ల నిధులు కేటాయించామని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది ఇక్కడ జాతర నిర్మాణంలో అని చెప్పారు. మీరు గమనించినటువంటి వ్యత్యాసం ఉంది సార్? తెలంగాణ ఆవిర్భావం జరిగినటువంటి అభివృద్ధి ఇప్పుడు కనబడతలేదు. ఇప్పుడు కనబడుతున్న ఇటువంటి ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ రాతి కట్టడాలు కనబడతా ఉన్నాయి. స్టేట్ ప్రభుత్వం తూతూ మంత్రంగా సీతక్క గారు ఎక్స్పోజర్ కోసం చేసినట్టుగా కనబడతా ఉన్నది తప్ప ఆ డబ్బు ఇక్కడ ఎక్కడ కూడా వినియోగించినట్టుగా నేనైతే భావిస్తలేను. సార్, మీరు వచ్చినారు వీఐపీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎంతసేపు మీరు వెయిట్ చేయాల్సి వచ్చింది సార్? ఇక్కడ ఇప్పటికే 1.5 గంట అయిపోయింది ఇక్కడ నిలబడి గేటు దగ్గర. వాళ్ళు ఆహ్వానించి రమ్మని అవమానించేటువంటి కార్యక్రమం దురదృష్టకరం కనుక ఆ రోజు ప్రతి ఒక్కరిని కూడా గౌరవించిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఒక రకంగా, వేరే పార్టీ వాళ్ళను ఒక రకంగా చూసేటువంటి దౌర్భాగ్యం కనబడతా ఉన్నది. మీతో పాటు మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు కూడా వచ్చారు. మరి అక్కడ వాళ్ళ పరిస్థితులు ఉంది సార్? అందరి పరిస్థితి, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, నేనున్నా, అందరం ఉన్నాం. అదే పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వచ్చేటువంటి అధికారులు అలాగే వీవీఐపీలకు కూడా అందరినీ కూడా అధికారికంగా పిలిచామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ దాదాపు 1 గంట వరకు కూడా ఇక్కడ అధికారులు ఆపుతున్నారని చెప్పి అంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి తాము అలాగే మాజీ మంత్రులుగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఒక 3-4 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇక్కడ కుటుంబ సభ్యులతో కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా గంటకు పైగా ఆపారని చెప్పి పుట్టమధు గారు చెప్తున్నారు. ఇక్కడ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా తేడాలను కూడా స్పష్టంగా గమనించవచ్చని చెప్పి అంటున్నారు.
ఇక్కడ గతంలో జరిగినటువంటి జాతర హంగు ఆర్భాటాలు ఏమీ లేవు, ఇక్కడ కేవలము మాటలకే పరిమితమయ్యారన్నట్టుగా తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా కొప్పుల ఈశ్వర్ గారు చెప్తున్నారు. పిలిచి అవమానించడం ఎంతవరకు సబబు అంటున్నారు. కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నటువంటి వాళ్ళని మాత్రం పంపిస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందినప్పటికీ కూడా ఆహ్వానాన్ని మన్నించి మేము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము, కానీ మమ్మల్ని పంపించకుండా ఇక్కడ అవమానించారన్నటువంటి ఒక తీవ్ర ఆరోపణలు మాత్రం ఇక్కడ పుట్ట మధుబాబు గారు చేస్తున్నటువంటి పరిస్థితి. మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.